ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతం నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతం నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బంధాల అనుబంధమా తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నేను చేరే క్షణము రాగా, నీడగా నాతో ఉంచి నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నేను చేరే క్షణము రాగా, నీడగా నాతో నిలిచి నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే.
అంతేనా నోరు? అంతేనా? స్తోత్రం చెప్పాలి. అందరూ కూడా నోరు తెరిచి చెప్దాం. వారు కేకలు వేయగానే, వారు ఆరాధించుచుండగా, వారు స్తుతించుచుండగా, వారు ఏడ్చుచుండగా బహుదూరం వినబడిందంట. పరిశుద్ధ లేఖనంలో రాయబడింది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా కలిసి, చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! శబ్దం సరిపోలే, చిరునవ్వుతో చెప్పండి హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతుంది మేము పంచుదాం ఒకసారి. శబ్దం రావట్లేదు, ఇంకా కొంతమంది అక్కడ దిక్కులు చూస్తున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా అని చెప్తూ గట్టిగా చప్పట్లు కొడుతుంది మేము పంచండి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. అందరికి వచ్చినట్టు పాటలు కలిసి పాడుదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పాడదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. నాకు ఎవరైనా సాయం చేస్తారు వచ్చి పాట పాడుతూ? హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. సంతోషంతో సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో, సూర్యునిలో, చంద్రునిలో, కమాన్ గంతులు వేస్తూ మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా. కమాన్ సంతోషంతో ఇంకా చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా హుషారుగా చప్పట్లు కొట్టు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. ఓకే 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 ఓకే. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఇక్కడ? మీరందరూ చూడటానికైతే యవనస్తులుగా కనిపిస్తున్నారు, కానీ మీ చప్పట్లు, మీ సంతోషం అంతా కూడా 75 కన్నా ఏజ్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తున్నారు కదా? ఎంతమంది ఇక్కడ 16 సంవత్సరాలు నా వయసు 16 సంవత్సరాలప్పుడు ఎలాగుండేదో, చురుగ్గా ఉందో, ఇప్పుడు కూడా అంతే చురుగ్గా ఉన్న వారు మీ 2 చేతులు పైకెత్తి ఒకసారి ఎంతండి ఇలాగా? లేదు కదా? అదిగో చెప్పాను, అదిగో పెద్దవాళ్ళకి ఎందుతున్నారు, చిన్నవారు ఎవరు లేరు. స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో ఆనందించాలి, ఆయన సన్నిధిలో ఆర్భాటం చేయాలి. ఆయన నా దేవుడు, నన్ను రక్షించిన వాడు, పాపము నుండి శాపము నుండి నన్ను విడిపించి
నా అక్కర్లన్నీ కూడా తీర్చువాడు. నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే అదే ఒక విశ్వాసంతో నమ్మకంతో కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి పాట పాడుకుంటూ స్తుతులు చెల్లించుదాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. కొంతమంది కలిగినారు. కలుగుగాక నీకే మహిమ. ఎస్, ఇంకా కొంతమంది స్తోత్రము స్తుతి. ఎస్, హల్లెలూయా. కలుగుగాక ఎల్లప్పుడూ స్తుతి. మరొకసారి స్తోత్రము స్తోత్రము స్తుతి వేలాది వందనాలు. కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా. హల్లెలూయా చెప్దాం. యేసయ్య నీవే. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలచి యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా. పాడెద హల్లెలూయా మరణాత. మరొకసారి పాడెద. పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా. పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా. సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే. మరొకసారి సద పాడెద. సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ సర్వశక్తుడ దేవుణ్ణి ఆరాధించుదాం. ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి స్తుతిద్దాం. ఎరుకో గోడలు కూల్చిన దేవుడు నీవు ఆరాధన చేయుచుండగా ప్రతి చీకటి శక్తులు ప్రతి అంధకార శక్తులు వారి క్రియలన్నీ కూడా ఆయన బంధించువాడు. హల్లెలూయా హల్లెలూయా. నీకు విడుదల అనుగ్రహించేవాడు. నీ జీవితానికి శాంతి సమాధానమును అనుగ్రహించు దేవుడు నీ దేవుడనే యెహోవాను. చప్పట్లు కొడుతూ దేవా నీ నామము జయమయ. నీ నామము పరిశుద్ధమైన నామం. నీ నామము పవిత్రమైన నామం. నీ నామము స్తుతించబడిన నామమయ. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. Thank you, Jesus, Lord. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నిరసించకనే సాగేదా. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నిరసించకనే సాగేదా. నీవేను తీరుగా. ఒకసారి మన రెండు చేతులు ఆకాశమందున్న దేవుని వైపు చాచి నా హస్తము నీకు ఇచ్చుచున్నానయ్యా.
నన్ను పట్టుకో ప్రభువా. వాక్యము నీ వద్దకు వస్తుందయ్యా. నీ వాక్యము చీకటి గల చోట్లలో వెలిగించిన దీపమునైనట్టున్నది. ఆ వాక్యము నేను స్వీకరిస్తున్నానయ్యా. ఒక్క మాట చెప్దాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవేను తీరుగా. హల్లెలూయా. ప్రభువా, నీ నామమును బట్టి నేను స్తుతిస్తున్నా. కేవలము నీ నామము ఘనమైనది, నీ నామమే గొప్పది. ఈ దినమున నీ నామమును కలిగిన వారముగా మేము యవనస్తులుగా మేమందరము కూడా కూడి నేను స్తుతించుచుండగా, మా మధ్యలోనికి నీ పరిశుద్ధాత్మ బలము దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ బలము ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. ఇదిగో నీ వాక్యము దిగి వచ్చుచుండగా, నీ దాసుల నోటి నుండి వస్తున్న ప్రతి మాట అది జీవమును సమాధానమునై ఉన్నది. ప్రతి వ్యక్తిని దర్శించునుగాక. ఈ స్తుతి ఆరాధన బట్టి నేను స్తుతిస్తున్నా. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవస్థానులు అభిషక్తులు ఫిలిప్ డేవిడ్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు దైవజనులందరిని బట్టి, కూర్చుని మీ అందరిని బట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. మరి మనం ముందుకుండా ఒక సందేశం ఆలకించాం ప్రియులారా. చక్కని బలమైన స్తుతి ఆరాధనలో మనం అందరం కూడా నడిపించబడ్డాం. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుని మాటలు విందాం అనే వాక్య అభిషేకాన్ని మనందరం పొందుకుందాం. నేను ఎక్కువసేపు మీతో మాట్లాడిన కానీ సమయాన్ని పాటిస్తాను. కొన్ని ప్రాముఖ్య విషయాలు మన జీవితాలకు ఏది కావాలో ఉదయకాలం మంది ఎంత ప్రయాసపడే దైవజనులు ఈ ప్రార్థన కూడిక లేకపోతే ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేశారు. దేవుడు దానిని స్థిరపరిచి బలమైన కార్యాలు చేయాలి అంటే తప్పకుండా ఆయన మన మధ్యకు వచ్చి సంచరించి మనందరినీ తాకాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి హల్లెలూయా. ఒకసారి కలిసి నోరు తెరిచి ప్రభుని కనపరచండి. ఒకసారి అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. ఇక్కడికి హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఒకసారి చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడుతూ స్వరమెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడికి హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ అక్టోబర్ 2వ తారీఖున జాకీరు అనేటువంటి గ్రామంలో స్థానిక దైవజనులు, వారి కుటుంబం, వారి సంఘం కలిసి ఈ యొక్క కూడిక వారు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో బైబిల్ తెరిచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేద్దాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో వచనం 14 ప్రియులారా. యెహోషువ గ్రంథం 4:14. యెహోషువ 4:14లో రాయబడిన మాట మనం చదువుతుండగా ముందుకెళ్దాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీల అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాడు. కాబట్టి
వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిట అతన్ని కూడా గౌరవపరిచారు అని రాస్తూ 1:5 అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఈ మనుష్యుడును నీ ముందు నిలవలేకయుండును. పిల్లరా, ఈ యూత్ మీటింగ్లో చాలామంది మీరు ఇంతవరకు ప్రభువుని గణపరిచారు, పాటలు పాడారు, సాక్ష్యం విన్నారు, అంతకుముందు వర్తమానం విన్నారు. కానీ ప్రాముఖ్యమైన సంఘటన ఈ ముగింపు సమయంలో మనందరి జీవితాల్లో ఏది అవసరమో ప్రభు దాన్ని ప్రస్తావన చెబుతున్నటువంటి దినంగా దినం ఉండబోతుంది. బైబిల్లో రాయబడింది, యెహోషువను దేవుడు గొప్ప చేశాడు. యెహోషువను దేవుడు అందరికన్నా పైవానిగా చేస్తున్నాడు, ఆధిక్యత ఇస్తున్నాడు, అవకాశం ఇచ్చాడు, అందలం ఎక్కించాడు. ఒక అనామకుడును సమాజంలో ఏమాత్రం గౌరవం, విలువలు, ప్రఖ్యాతులు లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు అందలం ఎక్కించి అందరి చేత అతన్ని తన జీవితంలో ఒక ఘనతరం ప్రభువు కలుగజేస్తున్నాడు. బైబిల్ రాయబడింది, యెహోషువను దేవుడు గొప్ప చేశాడు, ప్రజలందరూ ఆయనను గౌరవపరిచారు. ఎందుకంటే ఏ మనుష్యుడు అతని బతికే దినములన్నిటి కూడా నిలవలేని శక్తి దేవుడు దాసునికి ఇచ్చాడు. సమాజం ఈ రోజున ఉదయకాలం ముందు మనం చక్కని మాటలు నేర్చుకుందాం. దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు మనల్ని కనపరచాలి, మనకు గౌరవాన్ని ఇవ్వాలి, ఆధిక్యతనివ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనందరి జీవితాలు బాగుండాలి అంటే వాక్యం రాయబడింది ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు. నేను తొందరగా చెబుతాను, ఎందుకంటే ఇది లాస్ట్ టైం. ఇది మీకు ఓపిక ఉండదు, వినేంత టైం ఉండదు, ఎందుకంటే ఉదయం నుండి అలసిపోతారు మీరు. కాబట్టి ఈ సెషన్లో కొద్దిగా ఇబ్బంది. ఇది ఇంకేదైనా కాంపిటీషన్స్ ఉంటే ఒకవేళ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ దేవుని వాక్యం మరలా వినమంటే కొద్దిగా ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతారు. అయినప్పటికీ కూడా ఈ సెకండ్ సెషన్లో ప్రభు మన జీవితాలను హెచ్చించబోతున్నాడు. ఈ యొక్క యవ్వన కాలపు సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించి గొప్ప గౌరవాన్ని బ్రతుకులియబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించాలి. ఒక అనామకుని ప్రభు హెచ్చించాడు. పెద్ద కాల్బలం ఉన్నది, లక్షల మంది సైన్యం ఉన్నది, అదొక పెద్ద పాలెము, పెద్ద సమూహం, పెద్ద సమాజం. అంత సమాజంలో మోషే తరువాత, మోషే పెదప అంత సర్వ సమాజం నడిపించే సత్తు ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, అభిషేకం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, దర్శనం ఉన్నవాడు ఎవరా అని వెతి చూస్తూ ఉంటే ఆ మహాకృప ఒక అనామకుడికి దక్కింది. ఒక ఏమాత్రం గౌరవం లేని వాడికి దక్కింది. సమాజంలో ఏమాత్రం ప్రఖ్యాత లేని ఒక సగటు మనిషికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ఈ ఉదయకాలం మంది ఒకవేళ నీవు కూడా గౌరవం లేని వానిగా, ఆధిక్యత లేని వానిగా, అన్ని పోగొట్టుకున్న వానిగా, అవకాశాలు లేని వానిగా ఒకవేళ నువ్వు వచ్చి కూర్చుంటే నా దేవుడు నీ జీవితాన్ని మరలా హెచ్చించబోయే రోజులు రాబోతూ ఉన్నాయి. నిన్ను దేవుడు హెచ్చించబోయే రోజులు రాబోయే రోజుల్లో అధికంగా కలగబోతున్నాయి. అవి జరగాలి అంటే, దేవుడు హెచ్చించాలి అంటే, దేవుడు మనల్ని మీదకి లేపాలి అంటే ఈ కడగండ్లు పోవాలి, ఈ కష్టాలు పోవాలి, అవమానాలు పోవాలి, ఓటమి పోవాలి, ప్రయత్నాల విజయాలు రావాలి, సత్ఫలితం కావాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి, మోక్ష ప్రాప్తి దక్కాలి అంటే దేవుడే మనల్ని హెచ్చించాలి. ఆయన హెచ్చించాలి అంటే ఏం చేయాలో ఒక 4 విషయాలు తొందరగా చూపెడతాను మీకు. 4 విషయాలు. ఎందుకు దేవుడు లక్షల మంది ఉన్న సమాజంలో, ఎందుకు దేవుడు పెద్దలు గొప్పలు సమాజంలో ఎందుకు పనికిరాని ఒక అనామకుడును, ఒక సగటు మనిషిని, ప్రఖ్యాతి లేని వాడిని, అంత బలగం లేని వాడినైనా యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే పిల్లరా, మొట్టమొదటి చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం ఎందుకు దేవుడు హెచ్చించినాడు అంటే, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో పిల్లారా, యెహోషువ గ్రంథం 1:1, యెహోషువ 1:1. యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకులాగు చెప్పాడు, నా సేవకుడైన మోషే చనిపోయాడు కాబట్టి నీవు లేచి సమాజాన్ని నడిపించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అమ్మా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు హెచ్చిస్తున్నాడు, దేవుడు మీదకి లేపుతున్నాడు. ఒక ఎందుకు పనికిరాను అనుకునే ఒక వ్యక్తిని దేవుడు దర్శించి గురుతర బాధ్యతలు అప్పగించి నాయకత్వంలో దేవుడు నిలుపుతున్నాడు. ఎందుకు అంటే బైబిల్ మాట్లాడుతుంది, యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత నూను కుమారుడు ఎఫ్రాయిం గోత్రీకుడు, నూను కొడుకు ఎఫ్రాయిం గోత్రంలో పుట్టినటువంటి బైబిల్ రాయబడింది మోషే పరిచారకుడు అయిన యెహోషువ. మోషే పరిచారకుడైన యెహోషువ. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే, గొప్ప చేయాలి అంటే, నీ గోత్రమో, నీ కులమో, నీ ఆధిక్యతో, నీ డబ్బులో, నీ చదువో, నీ అనుభవాలో, నీ అభివృద్ధియో, నీ అందమో, నీ సౌందర్యాలో అక్కడికి రావు. దేవుడు హెచ్చించి వాడుకోవాలి అంటే, సత్ఫలితాలు నీకు ఇవ్వాలి అంటే, నువ్వు వెళ్ళే మార్గాల్లో గెలుపు నీకు దక్కాలి అంటే వాక్యం మాట్లాడుతున్న పిల్లారా, మనందరము కూడా ఎఫ్రాయిం గోత్రంలో పుట్టొచ్చు. మన తండ్రి నూనె లాంటి వాడు కావచ్చు, నా నాన్న గొప్పోడు కావచ్చు, నాకున్న వెనక బలం గొప్పది కావచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు అందుకోసమే నాయకుడిగా చేయలేదు, అందుకోసం దేవుడు ఈయనని వాడుకోలేదు. ఎందుకు దేవుడిని హెచ్చించాడంటే, నూను కుమారుడును ఎఫ్రాయిం గోత్రీకుడును, అంతేకాదు మోషేకు పరిచారకుడు, మోషేకు పరిచర్య చేసేవాడు. ఈ యవ్వన సదస్సులో, ఈ యూత్ ఫెస్టివల్లో మీరందరూ దీవించబడాలి అంటే, మీరు వర్ధిల్లాలి అంటే, ఉద్యోగ సాధనే కానీ, సేవలో ఉన్న అభివృద్ధే కానీ, మీ కుటుంబాలలో దీవెనే కానీ, మీ ఆత్మీయ బ్రతుకులు కట్టబడ్డమే కానీ, ఏది కావాలి అన్నా ఈ ఉదయకాలం మందు హెచ్చించటానికి ముందు మనందరమును పరిచర్య చేయువారం కావాలి, పరిచారకులం కావాలి. మనందరము కూడా పరిచారకులుగా మార్చబడాలి. ఈ రోజున పరిచర్య అంటే ప్రసంగం చేయడమో, పరిచర్య అంటే ఏదో కేవలం కూర్చుని పోయేదో, పరిచర్య అంటే చేతికొక డబ్బులో ఉండిలో చందబడేయడమో కాదు. పరిచర్య అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, మనం దీనులం కావడం, మన గోత్రాన్ని మర్చిపోవడం, మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోవడం, స్థితిగతులు మర్చిపోవడం, అన్నీ మరచి మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకే లోబడే వారిగా మార్చబడి మనందరము కూడా సేవకు సంసిద్ధులం కావాలి, పరిచర్య చేయడానికి సంసిద్ధులం కావాలి. బైబిల్ మాట్లాడుతుంది, మోషేకు పరిచారకుడు, నూను కొడుకే కాదు, ఎఫ్రాయిం గోత్రీకుడే కాదు. ఈయన ఎందుకు వాడబడ్డాడు అంటే, ఎందుకు యోర్దానుని ఆరిన నేలగా మార్చాడు అంటే, ఎందుకు ఎరుకో కోట గోడలను కోల్చగలిగినాడు అంటే, ఎందుకు దేవుని స్వాస్థ్యాన్ని కనాడ వరకు చేతగలిగాడంటే, మొదటి కారణం ఏంటి అంటే, ఈయన మోషేకు పరిచారకుడు. మోషేకు పరిచారకుడు. రోజున పరిచర్య చేస్తున్నామా యవనస్తులారా? మన సంఘాలలో కేవలం మనం వచ్చి కూర్చొని పోయేవారమే కాదు, కేవలం ఒక సంగీత సేవలో, కేవలం ఏదో కనబడి వెళ్ళిపోయే సేవలు కాకుండా మనందరమును మన పరిచర్యలలో, సంఘాలలో మన సేవకుడితో కలిసి సేవలో సహకరించే వారం కావాలి, పరిచారకులం కావాలి, పరిచర్య చేయాలి. నేను చెప్పడానికి టైం లేదు. యోహాను సువార్తల పిల్లారా, యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నారు, శిష్యులందరూ కూర్చున్నారు. కూర్చుంటే ఆ టైంలో ఎవరూ లేవలేదు. అది కాళ్ళు కడిగే పరిచర్య సమయం ఆసన్నమైంది. చేతులు కాళ్ళు కడుక్కోవాలి, ఎవరూ లేవలేదు. బైబిల్ చెప్తుంది, ప్రభువు తానే లేచి నడుమునకు తువ్వాలు కట్టుకొని నీళ్లు పట్టుకొని కూర్చున్న శిష్యులు పాదాలు కడిగి మాదిరి చూపించి బాధకుడిగా ఉండి తన్ను తాను తగ్గించుకొని మీరును ఇలాగూ చెయ్యాలి అని బోధించాడు. ఈ ఉదయకాలం మందు మనము దీవించబడాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని సేవలో పరిపూర్ణంగా పరిచర్య చేయబద్దులం కావాలి. నువ్వు నాయకుడివి కావాలా? ఉద్యోగం నీకు రావాలా? అభివృద్ధి నీకు కలగాలా?
నీ ఆశల సౌదాలు స్థిరస్థాయిగా మిగిలిపోవాలా? అవి జరగాలి అంటే నీ ఆశలు అడి ఆశలు కాకుండా ఉండాలి అంటే నీవు ముందుగా ఏ గోత్రమో, ఏ మతమో, ఏ కులమో, ఏ వర్గమో, ఏ వర్ణమో అన్న దేవునికి అక్కర లేదు. కానీ నీవు తగ్గించుకొని పరిచర్య చేసేవాడవైతే, నిన్ను నువ్వు లోపరుచుకొని తగ్గించుకొని దీనుడిగా మార్చబడితే, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ నా దేవుడు నిన్ను ఏలికగా చేయబోతున్నాడు, పరిపాలకుడిగా చేయబోతున్నాడు, ప్రధానుడిగా చేయబోతున్నాడు. దేశ ఉద్యమంలో నిన్నే నా దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. అవి జరగాలి అంటే మనందరము పరిచర్య ధర్మాన్ని నెరవేర్చువారం కావాలి. పెద్దలకు పరిచర్య చేయాలి, నాయకులకు సేవ చేయాలి, అభిషక్తులకు సేవ జరిగించాలి. వారు పడుతున్న కష్టములో, వారు పడుతున్న ఈ ప్రయాసలో, ఈ పరిశుద్ధ పరిచర్యలో ఫీబే లాంటి వారు కావాలి, హక్కుల ప్రిస్కల లాంటి వారు లేవాలి, అపోలో లాంటి వారు కావాలి, ఎపఫ్రాలు లేవాలి, తిమోతిలు కావాలి, తీతులు లేవాలి. అలాంటి వారు కావాలి అంటే పరిచర్య చేసేవారు లేవాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయివాడిన ఎలీషా అని బైబిల్లో రాయబడింది. అందుకే ఏలియా కన్నా బలంగా ఆయన వాడబడ్డాడు. భూస్వామి కాబట్టో, డబ్బులు ఉన్నాయి కాబట్టో, ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి వాడబడలేదు. ఆయన ఎందుకు వాడబడ్డాడు అంటే, ఎలీషా ఎవరు అంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు. స్టెఫను వడ్డించే సేవ దగ్గర ఉన్నాడు. అప్పటికే వాక్యం బాగా మాట్లాడతాడు, వాక్యం బాగా ఎరుగుతుడు, దేవుని జ్ఞానం బాగా అబ్బినవాడు. అయినప్పుడు కూడా అపోస్తలులు అప్పగించిన పరిచర్యలో పిలవరానికి అన్నం పెట్టమంటే, అన్నం వండమంటే, ఆకులు ఎత్తమంటే, పదార్థాలు తయారు చేయమంటే, ఏ సేవరు అప్పగిస్తే జ్ఞానవంతుడిగా ఉండి కూడా, ఆత్మపూర్ణుడిగా ఉండి కూడా స్టెఫను దైవజనుల మాటకు లోబడి అప్పగించబడిన పరిచర్యలో తగ్గింపు సేవలో కొనసాగాడు. ఈ ఉదయకాలం ముందు మనందరము ఏం చేయాలి అంటే పరిచర్య చేసేవారం కావాలి. మీటింగ్ అయిపోద్ది, నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు, కానీ బోల్డ్ పనులు ఉంటాయి, ఇక్కడ చాలా పనులు ఉంటాయి. ఇన్ని పనులు కేవలం పెట్టిన పాస్టర్ గారో పాస్టమ్మ గారో చేసుకోలేరు. ఉన్న యవ్వన బృందాలు, ఉన్న యవ్వనస్తులు ఇక్కడ కనబడక్కర్లేదు, అందులో పడక్కర్లేదు, ఏదో బయటికి రానక్కర్లేదు. కానీ ఎవరైతే కనుమరుగై ఉండి సేవలో మూలస్తంభంగా ఉంటారో వారినే దేవుడు రహస్యంలో నుండి బహిర్గతంగా నిలబెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక గట్టిగా చెప్తాం ఒకసారి, హల్లెలూయా చెప్తాం ఒకసారి దగ్గరగా, హల్లెలూయా. అవి జరగాలి అంటే యెహోషువను దేవుడు గొప్ప చేసినాడు. ఎందుకు? ఆయన పరిచారకుడు. ఈ యవ్వన సదస్సులో పరిచారకులు లేవాలి, పరిచర్య చేసేవారు లేవాలి. దేవుని సంఘములో, దేవుని పరిచర్యలలో, దేవుని సేవకులతో కలిసి పరిచర్యలలో తగ్గించుకొని కష్టపడి పని చేసేవారు కావాలి. అప్పుడు దేవుడు ఆ కుటుంబాలను దీవిస్తాడు. అలా మనం ముందుకెళ్దాం. రెండవదిగా ఎందుకు దేవుడు హెచ్చించినాడు అంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో వచనం 9. ఒక్క 30 నిమిషం ముగిస్తాను నేను. నిర్గమకాండం 17వ అధ్యాయంలో వచనం 9 అండి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో వచనం 9. మోషే అంటున్నాడు యెహోషువతో, మన కొరకు మనుషులు ఏర్పాటు చేయి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న బైక్ ఇవ్వండి ఆయన పాస్టర్ గారికి. మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుషుల్ని ఏర్పరచు. బాగా వినండి పిల్లరా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో వచనం 9లో, అది కొంచెం తగ్గించండి. నిర్గమకాండం 17:9లో ఒక మాట రాయబడింది, మన కొరకు మనుషులు ఏర్పరచు అని అమాలేకీయులు దండెత్తి వస్తే మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 17:9లోనే మొట్టమొదటిగా యెహోషువ అన్న పేరు రాయబడింది. ఆ పేరు ఎక్కడే పిలువబడింది. అంతవరకు యెహోషువ ఎవరో తెలియదు. నిర్గమకాండం 17 అధ్యాయాలు ఎక్కడైనా కనబడలేదు. 17:9లోనే మొట్టమొదటిగా యెహోషువ అన్న మాట మనకు కనబడుతుంది. తిన్నగా నేరుగా మోషే వెళ్ళి యెహోషువతో మాట్లాడుతూ, మేము కొండెక్కుతాను, నాతో పాటు ఇద్దరు కొండెక్కుతారు, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు మనుషులు ఏర్పరచు అని చదవండి. మనుషులు ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయు. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని, ఆ కొండ శిఖరానికి వెళ్తానని చెప్పాడు.
యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మ ఒకసారి, హల్లెలూయా చెప్పండి, మంచిది చెప్పండి, గట్టిగా ఒకసారి. ఉదయం వర్షం దేవుడు ఆపించాడు, హల్లెలూయా చెప్పండి. ఎంతో ప్రభు కార్యక్రమం జరిగించాడు, ఆటంకం లేకుండా ప్రభువు చేశాడు. ఈ ప్రాంతాన్ని ప్రభువు తాకబోతున్నాడు, అనేక ప్రభు దర్శించబోతున్నాడు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో దేవుడు అనేకల్ని తాకబోతూ ఉన్నాడు. వాక్యం మాట్లాడుతుంది పిల్లారా, నీవు యుద్ధమాడు, నేను దేవుని కర్ర పట్టుకుని కొండెక్కుతాను, నేను ప్రార్థన చేస్తాను, అహరోను హూర్లు నాతో వస్తారు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అని మోషే యెహోషువతో చెబితే, యెహోషువతో మాట్లాడితే బైబిల్ రాయబడింది, యెహోషువ మోషే చెప్పినట్లు అమాలేకులతో యుద్ధమాడడానికి బయలుదేరి వెళ్ళాడు. ఒకటవదిగా పరిచారకుడు, రెండు నాయకుడు మాట విన్నవాడు. నీకు దీవెన రావాలి అంటే, నీకు నచ్చినట్లు యుద్ధం ఆడడం, నచ్చినట్లుగా చర్చికి రావడం, నచ్చినట్లుగా పోవడం, నచ్చిన చోటకు తిరగడం, నచ్చిన సభకి వెళ్ళిపోవడం, నచ్చిన మీటింగులో కూర్చోవడం, ఎక్కడెక్కడ పోవడం కాకుండా నాయకుడు చెప్పింది చేసేవారు కావాలి. మోషే చెప్పినట్లు అని రాయబడింది, కానీ యెహోషువకి నచ్చినట్లు అని బైబిల్లో లేదు. ఈ రోజున నచ్చినట్లుగా మనం తిరుగుతున్నాం, నచ్చినట్లుగా మనం వెళుతున్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు అన్న వాక్య సందర్భం జ్ఞాపకం వస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం పిల్లారా. ఈ ఆఖరి రోజుల్లో మనందరము కూడా దీవించబడి వాడబడాలి, హెచ్చించబడాలి అంటే వాక్యం మాట్లాడుతుంది, మనందరి జీవితాలలో, మనందరి బ్రతుకులలో దేవుని సేవకుని మాట వినే గుణం మనకు కావాలి. నాయకుడి మాట మనం వినాలి. నాకెందుకులే, నేను ఎందుకు వినాలి అని అనలేదు ఆయన. ఎన్ని లక్షల మంది సమాజం ఉంటే, అప్పుడు తన కొడుకు కూడా ఉన్నాడు, అహరోను కుటుంబం ఉంది, బంధువుల కుటుంబాలు ఉన్నాయి, కానీ బాధ్యత ఎవరికి అప్పగించకుండా యెహోషువను పిలిచి, అప్పుడే మొట్టమొదటి యెహోషువ అని రాయబడింది, పిలిచి యెహోషువ నీవు వెళ్ళి యుద్ధమాడు అంటే మోషే చెప్పినట్లు ఒకటి పరిచారకుడు, రెండు నాయకుని మాటకు లోబడినవాడు, నాయకుని మాట విన్నవాడు. ఆఖరి రోజుల్లో మాట వినేవారు లేరు, మాట ఎదురు చెప్పేవారు ఉన్నారు. తిరగబడేవారు, దూషించేవారు, ఎదురాడేవారు, మాటకు బదులు చెప్పి రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు, కానీ దేవుని మాటగా వినేవారు లేరు. సమూయేలు అని పిలిస్తే చిత్తము దేవా నేనున్నాను ఆజ్ఞవండి అని చెప్పే ఒక వ్యక్తి దేవునికి కావాలి. మందసం విడిపించబడాలి అంటే, ఫిలిష్తీయులు ఓడిపోవాలి అంటే, యుద్ధ రంగంలో, కథన రంగంలో దేశమంతా దేవుని కాళ్ళ ముందుకు రావాలి అంటే, నేనున్నాను దేవా ఆజ్ఞవండి దేవా అని చెప్పే ఒక బిడ్డ దేవునికి కావాలి. దేవుని మాట వినే వరకుడు లేవాలి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా వినేవాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా, 3 రోజులు టైం ఇవ్వవా, అక్కడ చిన్న మీటింగ్ ఉంది, కొద్దిగా పని ఉంది, చిన్న వ్యాపారం ఉంది, చిన్న కాన్ఫరెన్స్ ఉంది, నేను కొన్ని పనుల్లో ఉన్నాను, 2 days వెళ్ళాలని అనలేదు. మోషే చెప్పిన వెంటనే యెహోషువ మోషే చెప్పినట్లే వెళ్ళి అమాలేకీయులతో యుద్ధమాడడం ప్రారంభించాడు. ఎవరిని బిడ్డలారా, మీరు దీవించబడాలి అంటే మీరు తగ్గించుకుని పరిచర్య చేయాలి. రెండు, మీరు దీవించబడాలి, వాడబడాలి అంటే మీరందరూ నాయకుని మాట వినాలి, దైవజనుడి మాట మీరు వినాలి. ఎదురు చెప్పొద్దు. మార్త వలే నాకు తెలుసు అంత్యదినాన లేస్తాడని చెప్పొద్దు. మరియ వలే మనం మౌనముగా ఉందాం, ఆయన పాదాల దగ్గర పడి ఉందాం. లాజర్లు లేపబడాలి అంటే, సమాధులు తెరవబడాలి అంటే, దేవుని శక్తి మరణాన్ని నిరర్థకం చేయాలి అంటే మార్తాలు కాదు, మరియ వలే ఆయన కాళ్ళ ముందు ఉండి ప్రార్థించే యోధుడు దేవునికి కావాలి. అప్పుడే దేవుడు అద్భుతాలు ప్రభువు జరిగిస్తాడు. సమాజమా, మన జీవితాలు చేస్తున్నామా? టైం లేదు పిల్లారా, చదవద్దండి. లూకాసు వార్త చదవద్దండి. లూకాసు వార్త
19లో ఉంటుంది, ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులన్నీ తెలుసుకుంటే నీకెంతో మేలు, నీకెంతో మేలు. ప్రభుని దర్శించిన కాలం ఎరగలేదు కాబట్టి నీ ఇల్లు విడవబడుతుంది, రాతి మీద రాయి కూడా నిలబడదని ప్రభువారు ఆ పట్టణం కోసం ఏడ్చినాడు. ఈ ఉదయకాలమందు లేక ఈ సాయంకాలమందు నా ప్రభు రెక్కలు చాచి పిలుస్తున్నాడు. ఈ జాగీరునే కాదు, కూడిన ప్రజలందరినీ కూడా, నీవు క్రైస్తవుడవో క్రైస్తవేత్తరుడవో, నీవు అన్యుడవో లేక నాస్తికుడిగా ఉన్నా నాకు తెలియదు, కానీ నా ప్రభువు తన రెక్కల కిందకు రమ్మని ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలం లోకం వైపు తిరుగుతావు? వారిని వీరిని చూడాలి అని ఇది అకేషనా? ఇది సెలబ్రేషనా? ఇది ఒక సరదా కూడిక కాదు, ఇది భారభరితమైన పరిచర్య. ఈ యూత్ ఫెస్టివల్లో కొంతమంది యవనస్తులు రగిలించబడాలి. అమ్మాయి యవనస్తుల గుండెలు మండించబడినట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుండెలు మండించబడాలి. అప్పుడే ఇంత ఖర్చు పెట్టిన డబ్బుకి విలువ ఉంటుంది, ఇంత ఖర్చుకు అర్థం ఉంటుంది. లేకపోతే ఇది ఒక పండగ అయిపోద్ది. పండుగలతో ఏసేకేం లాభం లేదు, పండుగలతో ఏసేకేం లాభం లేదు. వేల మంది, నేను వందల సభల్లో మాట్లాడాను, వేల సభల్లో మాట్లాడాను. నా మీటింగ్కి వేలాది మంది వచ్చిన వారు నాకు తెలుసు. కానీ వచ్చిన వారిలో ఎవరైతే దేవుని వాక్యము కొరకై ఆశపడి ఉంటారో అలాంటి వారు నా ప్రభు రగిల్చి దేశమంతా వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేద్దాం, తగ్గించుకుందాం. 2, నాయకుని మాట విందాం. ఇంతవరకు నువ్వు తిరగబడితే, ఎదురు చెబితే, ఇంతవరకు దూషిస్తే, ఇంతవరకు నువ్వు పెడచెవిని పెడితే, ఇప్పుడైనా కోడి రెక్కల కిందకు రమ్మని కోడి పిలుస్తుంది. వినాశనం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, సునామీలు, భూకంపాలు, కరోనాలు, ఉపద్రవాలు రాబోతున్నాయి, వస్తూనే ఉన్నాయి. అవేవి వచ్చి నిన్ను ముంచెత్తక ముందే నీ బాల్య దినముల యందే ఇంకా ఊపిరినిలో ఉండగానే ఈ ఉదయ కాలం అందే నీవు నా సృష్టికర్తనే యేసునాథుడిని స్మరణకు తెచ్చుకోవాలి. ఆయన మాటను వినివాడవు కావాలి, ఆయన ఆజ్ఞలను కైకొనేవాడవు కావాలి. ఆయన రెక్కల కిందకు వస్తేనే సురక్షితంగా మనం కాపాడబడతాం. ఏ శత్రువు మన మీదకి రాడు, ఏ హాని మనకు కలగదు, ఏ తెగులు మనల్ని ముట్టదు. పగలు ఎగురు బాణమైనా, ఆమేన్, మధ్యాహ్నం మంది పాడిచే రోగమైనా, సాయంకాలం వచ్చే తెగులైనా, నీ పక్కన 1000 మంది పడినా, పిడిపక్క 10,000 మంది కూడినా అపాయం రాకుండా కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మాట మనం విందాం. సర్పం మాట కాదు, లోకం మాట కాదు, దేవాతి దేవుని మాట విందాం. 1, పరిచర్య చేద్దాం, తగ్గించుకుందాం. 2, ఆయన మాట విందాం. ఆయన చెప్పినట్లు, మోషే చెప్పినట్లు, మోషే వెళ్ళమన్న చోటికి యెహోషువ వెళ్ళి యుద్ధమాడి మోషే మాటకు లోబడినాడు. పరిచర్య చేద్దాం. 2, దేవుని నాయకుని మాటకు లోబడదాం. అలా మనం ముందుకెళ్దాం పిల్లరా. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. నిర్గమకాండంలోనే 33వ అధ్యాయంలో వచనం 11 అండి. నిర్గమకాండం 33:11. మనుషుడు గట్టిగా స్పీడ్ కండి. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినాడు. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన నూను కొడుకైన యెహోషువ అనే యవనస్తుడు అనే యవ్వన బిడ్డ ఆ గుడారములో నుండి వెలుపలికి రాలేదు, గుడారములోనే ఉండిపోయినాడు. గట్టిగా ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వినపడలేదు? గట్టిగా చప్పట్లు గట్టిగా ఒకసారి. పరిచర్య చేస్తే నువ్వు హెచ్చించబడతావు, నాయకుడి మాట వింటే హెచ్చించబడతావు. 3, వాక్యం చెబుతుంది, ఆయన గుడారములో పాలెములో ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, ప్రభు మాట్లాడి మోషేతో సందర్శిస్తూ ఉన్నా, అనేకలు వస్తూ పోతూ వెళ్ళిపోతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో అని లోపలికి రావడం, బయటికి పోవడం, మళ్ళీ బయటికి రావడం, లోపలికి పోవడం, ఇలా చేస్తున్నటువంటి సందర్భాలలో యెహోషువ అనే ఒక యవనస్తుడు, వన్ యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు గుడారములోనే ఉండి వెలుపలికి రాలేదు.
వెలుపలికి రాలేదు. ఈ గుడారమే సార్వత్రిక సంఘం. ఈ గుడారమే సురక్షితమైనటువంటి సంఘం. సంఘమాదేంద్రులారా, మీరు దీవించబడాలి అంటే మూడవదిగా మీరు సంఘ సహవాసములో ఉండువారు కావాలి, గుడారములో ఉండువారు కావాలి. రహాబు అంటారు, రహాబు ఆ ఎర్రని తొగరదారుని ఇంటికి వేలాడదీయమ్మా, ఎరుక్కొని మేము నాశనం చేసినప్పుడు మీరందరూ కూడా ఇంటిలోనే ఉండాలి, బయటకు వచ్చారో చస్తే ఉత్తరవాదులు మేము కాదు అని ఒక హెచ్చరిక వస్తే ఆ విధ్వంసంలో, ఆ ఎరుకో యొక్క వినాశనంలో రహాబు కుటుంబం అంతా కూడా ఎర్రని తొగరదారం కట్టి మరి ఇంట్లోనే ఉండిపోయారు, ఇంట్లోనే ఉన్నారు. అవును సమాజమా, నీవు సంఘములో ఉండువాడువు కావాలి, సంఘ సహవాసం నీకు కావాలి. లోక స్నేహాలు, లోక సరదాలు, దేమావలే లోకాన్ని స్నేహించే జీవితాలు మానేసి ఈ మధ్యాహ్న కాలం అందరూ నువ్వు మార్చబడి సంఘ సహవాసం కలిగిన వాడుగా నువ్వు మార్చబడాలి. నా ప్రభువు వచ్చాడు, యాయిరు ఇంటికి వచ్చాడు. ఆయన యాయిరు కూతురు చనిపోయింది, ఒక చిన్న పిల్ల, చాలా సమాజం అని చెప్పి అధికారి అయినా, బాగా డబ్బున్నోడు, ఆఫీసర్ అయినా. బయట భజన అవుతుంది, గొళ్ళు చేసి ఏడుస్తున్నారు. ప్రభు అంటాడు, ఈ గొళ్ళు ఆపండి, నాకు స్థలం ఇయ్యండి అని చెప్పేసి ఆయన నేరుగా ఇంట్లోకి వస్తే అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లోకి వెళ్తే బైబిల్ రాయబడింది, అంతటా యేసు లోపలికి వెళ్ళి యాయిరుతో కలిసి ఆ పిల్ల ముందు నుండి ఆ శవం ముందు ఉండి తలుపులన్నీ వేస్తే తల్లి తొకవే అనగానే ఆ చిన్నది లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించింది. ఈ జాకీరులో ఆత్మీయంగా చనిపోయిన వారిని ప్రభువు లేపబోతున్నాడు. ఎట్టి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆత్మీయంగా మృతమైన వారిని ప్రభువు తాకబోతూ ఉన్నాడు. ఈ యూత్ ఫెస్టివల్ ద్వారా అనేక జీవితాలను ప్రభువు సవాలు చేయబోతున్నాడు. తల్లి తొకమై అని పిలవబోతున్నటువంటి దినం ఉండబోతుంది. పిల్లారా, వాక్యం రాయబడింది, తలుపులు వేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన ఒక్క మాట చెప్పగానే, ఆయన శబ్దం ఆమెను తాకగానే ఆ బిడ్డ బతికించబడింది. అవును, ఈ ఉదయకాల బదులేక మధ్యాహ్న కాలం మందు మూడవదిగా మనందరము కూడా గుడారవాసులం కావాలి. ఏషావు అరణ్యవాసి, యాకోబు గుడారవాసి. ఏషావు అరణ్యవాసి, అది కారణం రాయబడింది, యాకోబు గుడారవాసి. నువ్వు దీవించబడాలి అంటే సంఘముతో అనుసంధానం చేయబడాలి, సంఘముతో కలిసి నువ్వు నడవాలి, సంఘములోనే ఉండాలి, సంఘ సహవాసంలో నువ్వు సాగాలి. సంఘ సహవాసంలో ఎన్ని ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా, ఎవరు పిలిచినా, ఎంతమందిని లాభప్రాప్తి చూపించి రమ్మని ఆహ్వానించినా నీవు నీ గుడారములోనే ఉండువాడవు కావాలి. గుడారం మారదు, నీ గుడారాన్ని మార్చొద్దు. ఏ గుడారంలో రక్షణ పొందావో, ఏ గుడారంలో ఉండుతున్నావో, ఆత్మాన్ని పొందినావో, వాళ్ళని తీసుకుంటున్నావో అదే గుడారంలో కడ వరకు నువ్వు ఉండువాడవు కావాలి. ఒకటి, పరిచారకుడైన యెహోషువ. రెండు, నాయకుడు చెప్పినట్లు యుద్ధమాడిన యెహోషువ. మూడు, బయటికి వస్తూ పోతున్న సమాజం అంతా ఉంటే మోషే కొరకు ఒక యవ్వన బిడ్డగా ఉండి గుడారముల నుండి వెలుపలికి రాని యెహోషువ. వెలుపలికే రాలేదు. ఎలా పోతే పోని లోకమంతా నాకెందుకని లోపడే ఉన్నాడు. నీవు సంఘములో ఉండాలి. నవాహు వాడ తెరపడలు ఉంటున్నప్పుడు వాడ కిటికీలన్నీ ప్రభువు మూయించాడు, ప్రభువే మూసాడు. కిటికీలన్నీ మూయబడ్డాయి, ద్వారాలన్నీ మూయబడ్డాయి. ఎందుకు? అలా ఉంటేనే బయటకు తొంగి చూడరు, బయటకు చూస్తే లోకం ఆకర్షిస్తుందేమని అన్ని ద్వారాలు దేవుడు మూయించాడు. సమాజమా, మనందరము కూడా దేవుని కొరకు సంఘములో అనుసంధానం చేయబడదాం పిల్లారా. అప్పుడే జీవితాలు దీవించబడతాయి. అలా ఉండకుండా మాట మాటికి బయటకు వెళ్ళి బయటకు వచ్చి, లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, ఇటు తిరిగి అటు తిరిగి మన జీవితాలు ఒకవేళ ఉండిపోతే మన బ్రతుకులలో స్థిర ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం కావాలి అంటే నీవు గుడారవాసివి కావాలి. ఆమేన్. ఆఖరి మాటతో నేను ముగిస్తాను, లాస్ట్ మాటతో ముగిస్తాను. సంఖ్యాకాండములో ఒకసారి కీబోర్డ్ వాయించిన వాళ్ళు, మ్యూజిక్ వాళ్ళు ఉంటే ఒకసారి అమ్మానండి. మన సహోదరులు వంటి దయతో ఆఖరిగా మనం వచ్చేసాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయములో 6వ వచనం అండి. సంఖ్యాకాండం 14:6. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి, దేశములో సంచరించి చూసేవారు నూను కుమారుడు యోసువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని
ఇశ్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆమేన్, హల్లెలూయా. సమాజమా, నాలుగవదిగా నువ్వు దీవించబడాలి, హెచ్చించబడాలి అంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. 12 గోత్రాల్లో నుంచి 12 మంది పెద్దల్ని పంపించాడు మోషే వేగు చూడడానికి పాలు తిని ప్రవహించే దేశం ఎలా ఉంటుందో అని చెప్పేసి. 12 మంది వెళ్ళారు, వేగు చూశారు, అన్ని చూసుకొని వచ్చారు. రిపోర్ట్ ఇచ్చారు మోషేకి. ఏమంటే 10 మంది చెప్తున్నారు అక్కడ ఉన్నవారు అనాకీయులు, వాళ్ళు మనల్ని తినేస్తారు, చంపేస్తారు, మనం మిడతల్లో ఉన్నాం, మన బలం ఎంత అని చెప్పేసి 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే ఇద్దరు అంటున్నారు లేదు, ఆ దేశాన్ని మనకు అప్పగిస్తాడు, ఇది సత్యమని. ఇద్దరు బిడ్డల్లో యెహోషువ కాలేబు దేవుని మహిమార్థమే సాక్ష్యం ఇస్తున్నారు. వెంటనే అందరూ కలిసి రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నారు మోషేను, యెహోషువను, కాలేబును, అహరోన్ని. రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నారు. అయితే దేవుని మహిమ వచ్చింది, సమాధానం ఇచ్చింది. 4వదిగా పిల్లరా, ఎందుకు దేవుడు ఈ వ్యక్తిని దీవించాడంటే సత్యమునకు సాక్షిగా నిలబడ్డాడు. అబద్ధం ఆడేవారితో జత కలవలేదు. 10 మందితో కలిసిపోయి ఒకటిగా ఉండలేదు. 10 మంది చెప్పారు కాబట్టి వాళ్ళతోనే సయ్యనలేదు. 10 మంది చెప్పిన మాట అబద్ధమని సత్యం కొరకు ఒక్కడే నిలబడినా కాలేబుతో కలిసి సత్య సాక్షి అయ్యాడు. అందుకని దేవుని మహిమను లోకానికి అందించగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలంలో పిల్లారా, మీరు సత్యమునకు సాక్షులు కావాలి. సత్యానికి మీరు సాక్షులు అవ్వాలి. మీ సాక్ష్యం జీవితకాలం ఉండాలి. అబద్ధం ఆడేవారితోనా, గేలి చేసేవారితోనా మీ బతుకులు ఉండనివ్వకుండా సత్యము కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా, సత్య సాక్షులుగా మీరు వెలిగించబడాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫ్రాన్స్ దేశంలో బ్లాండినా అనే 15 ఏళ్ళ అమ్మాయి చెరకొనబడితే ఆ దేశ చక్రవర్తి యేసును నమ్ముకున్నందుకు ఆ బ్లాండినా అనే 15 ఏళ్ళ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక పెద్ద స్టేడియంలో పట్టుకొచ్చి 17 రోజులు చిత్రహింసలు పెట్టి ప్రభువుని తిట్టమంటే ప్రభువుని తిట్టను అని అంటే అలాగ ఉంచి 15 రోజుల తర్వాత ఆ 15 ఏళ్ళ అమ్మాయి అయిన బ్లాండినాని పట్టుకొచ్చి ఒక పెద్ద స్టేడియంలో, ఓపెన్ స్టేడియంలో ఒక చెక్క కేసు కట్టేసి 20 సింహాలు వదిలేశాడు. 20 సింహాలు వెళ్ళాయి, ఆకలితో ఉన్నాయి. బ్లాండినా ప్రార్థన చేసుకొని ఆ మాన మీద వేలాడబడుతుంది. 25,000 మంది కూర్చున్నారు ఆ స్టేడియంలో. ఏమవుద్దా అని ప్రభువుని వదిలే అంటే మొదల్లో అంటుంది. అయితే సింహాలు వదిలేడు రాజుగారు. సింహాలన్నీ వచ్చి 20 సింహాలు వచ్చాయి, తినకుండా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇలా కాదని ఒక కుర్చీలో కూర్చోబెట్టి, ఇనప కుర్చీలో కూర్చోబెట్టి, కిందన మంట పెట్టి, పక్కన పెద్ద బొగ్గులతో మంట వేసి ఒక పెద్ద దున్నపోతుని వదిలేస్తే ఆ దున్నపోతు ఆ బిడ్డను మీదకి లేపేసి పడేస్తే ఆ బిడ్డ ఆ నిప్పుల కులంలో పడిపోయింది. ఆ బ్లాండిన యవ్వన బిడ్డ 15 ఏళ్ళ పాప నిప్పుల కులంలో పడిపోతే పూర్తిగా కాలి బూడిదైపోయింది. నిప్పుల కులంలో పడి బూడిదైపోయింది, చనిపోయింది. 15 ఏళ్ళ వయసులోనే యేసుని విడవకుండా సత్యం కోసం సాక్ష్యం ఇచ్చింది. తద్వారా ఆ స్టేడియం కూర్చున్నటువంటి 25,000 మంది జనాభా ఒకేసారి లేచి మారు మనసు పొంది యేసే రక్షకుడిని అంగీకరించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక హల్లెలూయా. నువ్వు సత్యమునకు సాక్షివి కావాలి. నీ సాక్ష్యం 1000 మందికి జీవాన్ని ఇవ్వాలి. నీ సాక్ష్యం దేశానికి జీవాన్ని పోయాలి. నీ సాక్ష్యం ద్వారా జీవితాలు మారాలి. అది నీ మరణమైన జీవమైన 15 ఏళ్ళ అమ్మాయిని ప్రభు వాడుకోలేదా? ప్రభు నిన్ను వాడుకుంటాడు. అవి జరగాలి అంటే పరిచర్య చేసేవారు కావాలి, నాయకుడు మాట వినేవారు కావాలి, గుడారములో నివసించి వెలుపలకు రాకుండా ఉండేవారు కావాలి. 10 మందితో కూడకుండా ఒంటరైనా సత్యము కొరకే బ్రతికి సత్యం కొరకే చచ్చి సత్యమేవ జయితే అని ప్రకటించేవారు ఈ జాకీర్లో లేవాలి. అప్పుడే ఉద్యోగం వస్తుంది పిల్లారా. అద్భుతాలు దేవుడు చేస్తాడు. అలాంటి కార్యాలు చేయదేవా. బ్లాండినాను వాడుకున్నావు దేవా, నేను కూడా నిలబడతాను ప్రభా, నేను సిగ్గుపడను, నిన్ను విడిచిపెట్టిన దేవను అనుకుంటే లేచిన పెడదాం, కళ్ళు మూసుకుందాం. అందరు లేచిన పెడదాం, కళ్ళు మూసుకుందాం. ఓనతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆనందము నీవేగా. ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, నీవేగా. ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా. అత్యున్నత ప్రేమ కృప కనిక్రమ కలిగిన మా తండ్రి, నీ యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క అక్టోబర్ 2వ తేదీన మీ దాసులు మా ప్రియులు ప్రభా మా ఫిలిప్ డేవిడ్ గారిని మీ దాసురాలను ప్రేరేపించి యవనస్తుల యొక్క సదస్సుని ఏర్పాటు చేయడానికి వారికి మీరు ఇచ్చిన చక్కని ఆలోచనను బట్టి నీకు వందనాలు. ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ప్రతికూలమైన వాతావరణంలో కూడా అనుకూలతనిచ్చి ఈ దినాన ప్రారంభం మొదలుకొని ఇంతవరకు కూడా అద్భుతముగా ఆశ్చర్యకరముగా నీ
నీ నామానికి మహిమకరముగా, అనేక యవన బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరముగా ఈ యొక్క యవనస్తుల కూడికను ప్రభా మీరు జరిగించిన విధానము కొరకే నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియులు మీ దాసురుడు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో నీవు నిలవబెట్టుకొని నీ యొక్క ప్రభా ఆత్మ ద్వారా ఈ సమయంలో ఈ స్థలమందు నిలవబెట్టి మీ దాసులను ప్రభా మా మధ్యలో మీరు వాడుకున్న విధానము కొరకే నీకు స్తోత్రాలు. మీ దాసుని నోట ఈ స్థలములో ప్రకటించబడిన ప్రతి మాట నాయన, ఈ స్థలములో చేరి ఉన్న ప్రతి యవన బిడ్డ జీవితములో నెరవేర్చబడి నాయన వారు ప్రభా నాయన వారి యవన కాలములో నీ కొరకు ఏ విధంగా బ్రతకాలో వారి జీవితాల్లోనైనా తగిన సమర్పణ కలిగి వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లే వారుగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా కూడిక కొరకు ఎంతో భారముతో ప్రభానైనా ఏర్పాటు చేసిన మీ దాసులను కూడా మీరు బలపరిచి వారి సంఘమును వారి అవసరతలన్నీ కూడా తీర్చండి. ఉదయకాలం మొదలుకొని మొదటి సందేశం అందించి మీ సేవకులను కూడా బిషప్ జీవన్ రాయ్ గారిని కూడా మీరు బలపరచమని వేడుకొనుచున్నాను. ఆ విధంగా నా తండ్రి నాయన మీ దాసులు ప్రభానైనా మధు మనోహరయ్య గారిని కూడా మీరు నిలవబెట్టుకొని వాడుకున్నారు. మీ దాసులు కూడా మీరు బలపరిచి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభాయా గ్రామాల నుండి యవన బిడ్డలు వచ్చి ప్రభా ఇక కూడికలో పాలు పొంది నిన్ను స్తుతించి ఆరాధించిన వారు ప్రభా ఎంతో మంది నీ ప్రేమని ఎరగిన వారుగా ఉన్న వారికి వారికి కూడా దినాన్ని వాక్యాన్ని అందించడానికి నువ్వు చూపిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ప్రభానని మాటల ద్వారా ఈ యొక్క ప్రభానైన ఆరాధన ద్వారా ఇక్కడ జరిగిన ఈ కార్యము ద్వారా అనేక యవన హృదయాల్లో నీ కార్యము జరుగును కాక అని వేడుకుంటున్నాను. ఎందుకంటే నాయన మీ దాసుల యొక్క ఉద్దేశం ఎరిగిన వాడువు తండ్రి నాయన. ఎందుకంటే ప్రభానైనా ఈ లోకములో ప్రభానైనా ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టము లేదు గనక తండ్రి అంతటా అందరూ నాయన రక్షణ మారు మనసు పొందవలసిన అవసరత ఉన్నది గనక ప్రభానైనా నాయన ఈ సమయంలో నీ ప్రభా యవన బిడ్డలను ప్రభా మీరు దర్శించండి. వారి హృదయాలను మీరు రేపండి నా తండ్రి నాయన. వారి హృదయములను మీరు తెరిచి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. సహాయం చేయండి నా తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేకంగా ఇక నాయన ఈ దినము ప్రభా ఈ కూడికలో చక్కని ప్రభా పాటలు పాడడానికి చేసిన బిడ్డలందరినీ ప్రభా చక్కని వాయిద్యాలు వాయించిన ప్రతి వారిని మీరు బలపరిచి సహాయం చేయండి. ఇంతవరకు అద్భుతంగా నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపు చేసి నీ కార్యముల చేత నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి.